ఇది రజితారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రజితారెడ్డి గారు. మీరు నిన్న అసెంబ్లీ సమావేశాలను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఒకవైపు వచ్చేసేమో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు రావడం లేదు, కేసీఆర్ గారు ఉంటే బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డి చాలా పదే చెప్తూనే ఉన్నారు. సో ఆ విషయాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారు రాకపోవడం పక్కన పెట్టేసి సో సమస్యల పైన ఎట్లాగో హరీష్ రావు మాట్లాడాడు. హరీష్ రావు మాట్లాడుతున్న క్రమం లోపల అక్కడ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పండి, 68% తెలంగాణ వాటా, సో 32% వచ్చేసేమో ఆంధ్ర వాటా. సో ఇక్కడ 50-50 మీరు పంచుకోవడం లోపల ఆంతర్యమైంది. దీంట్లోపల ఎందుకు ఉంది ఈ ఆంతర్యాన్ని? ఇప్పుడు మనకు కావలసిన నదీ జలాలు మనం రాపించుకోవడం కోసము ఇక్కడ తీర్మానం చేసుకొని ఈ తీర్మానాన్ని ఢిల్లీకి తీసుకుపోదాము, దానికి మీరు రమ్మని చెప్తే ముక్కు చుట్టూ తిప్పుకుంటూ వచ్చిండు హరీష్ రావు. సో ఆ సందర్భం లోపల బట్టెనను నోరుదారి మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనను నోరుదారి మాట్లాడతాడు, నెక్స్ట్ సీఎం అనేది చూడకుండా ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా నోరు జారితే ఇది తప్పు అంటుంటారు. అంటే తప్పులు ఒకవైపే చూపిస్తారా, ఇంకొక వైపు ఉండవా? ఎవరు మాట్లాడినా తప్పే కదా. యా ప్లీజ్. రాజ్ న్యూస్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్రలో తెలంగాణను మోసం చేసింది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందండి, తెలంగాణ తేరుకుంటుంది ఇప్పుడిప్పుడే. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులకే పెద్ద దెబ్బ కొట్టిందండి. అదేంటంటే కృష్ణా బేసిన్ ని కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా ఇది పైగా బుకాయిస్తున్నారు వాళ్ళు. మేము అప్పగించలేదు, ఈ రోజు మా నల్గొండ అంటే ఇవాళ మా నల్గొండ మీటింగ్ ఉంది కాబట్టి ఇక దాని మీద వాళ్ళు భయపడి మేము అప్పగించలేదని చెప్పేసి బుకాయిస్తున్నారు. ఇక ఇవాళ పార్టీ గట్టిగా శాసనసభలో చెప్పింది, అందుకోసమే మేము ఇయ్యట్లేదని చెప్పింది. కానీ కేఆర్ఎంబీ అప్పగించడం లేదని చెప్పినా గానీ ఢిల్లీలో వాళ్ళు అప్పగించి వచ్చినాక ఇక్కడ బుకాయిస్తే ఏం లాభం అండి? వాళ్ళు అక్కడ అప్పగించేసి అక్కడ మాట ఇచ్చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ ఏదో అవసరానికి సందర్భంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తుంది వాళ్ళని. వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఏ చట్టమైతే ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూపీఏ చేసిందో కాంగ్రెస్ నాయకత్వంలో ఆ ప్రకారంగానే కేఆర్ఎస్ నాయకత్వంలో చెప్పండి ఆ ప్రకారంగానే కేఆర్ఎం కి గాని ఇప్పుడు గోదావరి రివర్ ఫ్రంట్ ఉంది కదండి, జిఆర్ఎంబి గాని అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏ చట్టం అయితే చేసిందో అదే నాయకత్వంలో ఉంది. నదీ జలాల విషయంలో ఈ రెండు అవసరం అని చెప్పింది ఆ రోజే. కానీ కేసీఆర్ గారు ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. ఆ రోజు ఎట్లున్నాడో ఈ రోజు కూడా అట్లే ఉన్నాడు. నీటి వాటా తేలేదాకా కూడా ఈ ప్రాజెక్టులు అప్పచెప్పమని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో పెట్టుకోవాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే ఒకటే మాట చెప్తాడు, మేము అలాంటిది చెయ్యలేదు, దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు అనేదాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నారు. మరి అదే చెప్తుండండి, నీళ్లలో మాకు అన్యాయం జరగొద్దని చెప్తున్నాడు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా. నీళ్ల విషయంలో కేసీఆర్ ని తప్పుపడితే మాత్రం ప్రజలు ఎవరు కూడా ఆశించరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. 1 కోటి ఎకరాల మాగాణం నా తెలంగాణ కావాలని కేసీఆర్ మొదటి నుంచి కూడా కలగన్నాడు, అదే దిశలో పనిచేసిండు. ఇలా ఆల్రెడీ ఢిల్లీలో తీర్మానం జరిగింది కానీ ఇక్కడ అప్పగించలేదని బుకాయిస్తున్నారు. కానీ తెలంగాణ రైతాంగం గమనిస్తున్నది, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు లేఖ రాయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఇప్పటికైనా వాళ్ళు లేఖ రాయాలి. మా వాళ్ళు అక్కడ ఏ సంతకాలు పెట్టినా కూడా ఇక్కడ చెల్లవు, ఇక్కడ పరిస్థితులను బట్టి మేము ఇయ్యదలుచుకోలేదు, మా ప్రాజెక్టులు అప్పగించడం లేదని చెప్పాలి, మా వాటా తొందరగా తేల్చండి అని చెప్పాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అని కేంద్రాన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి, అడగాలి. లేకపోతే పెద్ద ప్రమాదం పొంచి ఉందండి తెలంగాణకు ఈ కాంగ్రెస్ నాయకుల వల్ల. వీళ్ళు చేసే ఏది కూడా తెలంగాణకు మంచి జరగట్లేదండి. వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పెద్దలను లేకపోతే కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించడానికి ఇలా తెలంగాణ తాకట్టు పెట్టాలంటే పార్టీ ఒప్పుకోదు. రజిత గారు అంటే తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి చాలా ఇచ్చింది, అసలు లెక్కనే లేదు. కేసీఆర్కి ఎంత ఇచ్చిందంటే బహుశా కేసీఆర్ కుటుంబానికి ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు, ఒక తరానికి 2 తరాలకు కాదు, ఒక 100 తరాలకు కావాల్సిన సంపద ఇచ్చింది, పేరు ప్రతిష్ట ఇచ్చింది. కానీ ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం అనేది తెలంగాణ ప్రజలకు అవమానించినట్టు కాదా అనేది తెలంగాణ ప్రజలు స్ట్రైట్గా అడుగుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఏ సమాధానం చెప్తారండి? వచ్చే టైంకి వస్తూనే ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్ రాలేదని ఇప్పుడు మంచి టాపిక్ ని మీరు అది చేస్తారా?
హరీష్ రావు చాలదండి వీళ్ళకు. హరీష్ రావు గారు హరీష్ రావు ఎట్లా? హరీష్ రావు అది కేసీఆర్ ప్రకటించాలి కదా. హరీష్ రావు ఉంటాడా, కేటీఆర్ ఉంటాడా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అక్కడ ఒక్కసారి మాట్లాడనివ్వండి. వినండి, మీరు నా ప్రశ్న వినండి పూర్తిగా. 45 రోజులకే రాష్ట్రం వచ్చిన 45 రోజులకే కృష్ణా జలాలను తిరిగి పంపిణీ చేయాలని, తెలంగాణ వాట తేల్చాలని సెక్షన్ 3 కింద కేంద్రానికి లేఖ రాసి సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడింది మన బీఆర్ఎస్ పార్టీ. రెండవ అపెక్స్ కౌన్సిల్ తీవ్రంగా తప్పుబట్టి 9.5 ఏళ్ల పోరాటం చేసిండు కేసీఆర్ గారు. దీని వల్ల కేంద్రం దిగొచ్చి కృష్ణా జలాలను తిరిగి పంచడానికి ట్రిబ్యునల్ కు రిఫర్ చేసింది. ఇది కేసీఆర్ సాధించిన విజయం. ప్రజలు ఎప్పటికి కూడా దీన్ని మర్చిపోలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 811 రజిత గారు మీరు ఒక్కటే మాట వినండి ఒక మాట. నా ప్రశ్న వినండి. ఇప్పుడు కేసీఆర్ గారు సాధించింది, ట్రిబ్యునల్లో సాధించింది అనేది గొప్ప చెప్పుకోవడంలో తప్పు లేదు, సరే అదే అనుకుందామా. మరి నాగార్జున సాగర్ దగ్గర నవంబర్ నెల లోపల ఎలక్షన్లు అవుతుంటే అక్కడికి వచ్చేసి పోలీసు ప్రహారా కాస్తుంటే అప్పటి ముఖ్యమంత్రి తమాషా చూస్తున్నారా అని చెప్పేసి చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి బహిరంగంగా అడుగుతున్నాడు. మరి అక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పోలీసులతో కాపలా ఇక్కడికి వచ్చేసి కాపలా గాయటం? దాన్ని అంటే మన చేతగానితనంగా చూడాలా, లేకపోతే మన అమాయకత్వంగా చూడాలా, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పోలీసులు ఇక సొరబడి ఏమైనా చేయొచ్చా? ఆ విషయాన్ని పదే పదే రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. తెలంగాణ ప్రజలు కూడా దాన్ని జీర్ణించుకోలేదు. మీరు మాత్రం జీర్ణించుకుంటారా, నేను మాత్రం జీర్ణించుకుంటాను? తెలంగాణ ప్రజలు ఎవరూ జీర్ణించుకోరు. ఆంధ్ర పోలీసులు తెలంగాణ గడ్డ మీద వచ్చేసి అడ్డా పిటాయించడం, తుపాకులతో ప్రహార గాయటం, రుబాబు చేయడం, దాన్ని ఎంతవరకు మీరు దాన్ని ఇన్వైట్ చేస్తారు? ఇదే నిజమైతే, మీరు చెప్పింది కనుక నిజమైతే. కేసీఆర్ గారు ఉన్నంత వరకు తెలంగాణ జోలికి గాని, తెలంగాణ వచ్చింది కదా గాని ఎవరు కూడా టచ్ చేయడానికి సాహసం చేయలేదు. కేసీఆర్ గారు దిగిపోయిన తెల్లారే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ప్రజలు కేసీఆర్ రమ్మంటే వచ్చారు వాళ్ళు. కేసీఆర్ ముఖ్యమంత్రి అప్పుడు, ఆ టైంలో కేసీఆర్ ముఖ్యమంత్రినే, ఆ టైంలో కేసీఆర్ ముఖ్యమంత్రినే. ఆంధ్ర పోలీసులు వచ్చిన టైంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి. తెలంగాణలో చొరబడడానికి ఈవెన్ కేంద్రం కూడా సాహసం చేయలేదండి. కేసీఆర్ గారు దిగిపోయిండు అన్న వార్త వినగానే తెల్లారే వీళ్ళు వచ్చేసి డేట్లను పరిశీలించండి. చూడండి, ఏపీలో ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకొని 512 టీఎంసీలు వాడుకొని తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చిండ్రని చెప్పేసి ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ కోసం పోరాటం మొదలుపెట్టింది కేసీఆర్ కాదండి. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పోరాటం మొదలుపెట్టింది కేసీఆర్ కదండి. గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కి అడుగుదాం గోదావరిలో చాలా నీళ్లున్నాయి. కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం.